train number 1247 Guntur Vikarabad Junction Palnadu Superfast Express is ready to leave from platform number గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనలో కాన్ డ్యూటీ యూట్యూబ్ ఛానల్లో పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఫస్ట్ ఎల్హెచ్పి బ్లాగ్ చేయబోతున్నాం ఈరోజు. సో ట్రైన్ నెంబర్ వచ్చేసి 12747 గుంటూరు జంక్షన్ వికారాబాద్ జంక్షన్ మధ్య నడిచే పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. గుంటూరు జంక్షన్కి మోస్ట్ ప్రయారిటీ ట్రైన్ అనమాట. ప్రెసెంట్ వందే భారత్ విజయవాడ లింగంపల్లి ఇంటర్సిటీ ఉంది. వీటితో పాటు ఫస్ట్ స్టార్టింగ్ ఇవి లేని టైంలో కూడా ఫస్ట్ నుండి గుంటూరు డివిజన్ మోస్ట్ ప్రయారిటీ ట్రైన్ మన పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. సో మన ట్రైన్ 5:45కి డిపార్చర్ అనమాట. సో మన ట్రైన్ దగ్గరికి వెళ్ళేసి మాట్లాడుకుందాం. ప్రెసెంట్ టైం వచ్చి 5:15 అయింది. సో ఇంకా హాఫ్ అన్ అవర్లో మన ట్రైన్ స్టార్ట్ అవుతుంది. సో లోపలికి వెళ్ళి లోకో చూసుకొని బ్లాగ్ స్టార్ట్ చేద్దాం. సో మీరు చూడొచ్చు ఆల్రెడీ ప్లాట్ఫామ్ నెంబర్ 6లో మన ట్రైన్ షంట్ అయి ఉంది. ఫస్ట్ ఎల్హెచ్పి రన్ అనమాట. సో మీరు చూడొచ్చు మన పల్నాడు సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్కి ఈరోజు ఇదే మన కోచ్ DE1. సో లోపలికి వెళ్ళి సీటింగ్ చూద్దాం ఎలా ఉందో. అనమాట SIL వచ్చింది 69. సో 10 minutes డిలేతో 42 kilometers కంప్లీట్ చేసుకొని ఇప్పుడు మనం సత్తెనపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చింది. 10 minutes డిలే ఎందుకు అయిందంటే తిరువనంతపురం నుండి సికింద్రాబాద్ వెళ్ళే సబరీ సూపర్ ఫాస్ట్ హౌరా నుండి సికింద్రాబాద్ వెళ్ళే ఫలక్నామా 10 minutes డిలేతో రావడం వల్ల మనల్ని లేట్గా డిపార్చర్ ఇచ్చారు. తర్వాత సేమ్ ఫలక్నామాని తీసుకున్న ప్లాట్ఫామ్లో ఫలక్నామా డిపార్ట్ అయిన తర్వాత సబరీని తీసుకున్నారు ఇంటెక్. సో అక్కడ మనకి 10 minutes డిలే యాడ్ అయింది. ఆఫ్టర్ 1 minute ఆఫ్ హాల్ట్ మనం సత్తెనపల్లి నుండి డిపార్ట్ అవుతాం.
73 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్ కవర్ చేసుకొని ఇప్పుడు 15 మినిట్స్ డిలేతో పిడుగురాళ్ళ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. 1 మినిట్ ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత ఇక్కడ నుండి మనం డిపార్ట్ అవుతాం. $95 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్ క్లియర్ చేసుకున్న తర్వాత 20 మినిట్స్ డిలేతో నడికుడి జంక్షన్ అరైవ్ అయ్యాము. ఇక్కడ ప్లాట్ఫామ్ 1కి లూప్ అయ్యింది. మేబీ 12796 లింగంపల్లి విజయవాడ ఇంటర్సిటీతో క్రాసింగ్ ఉండొచ్చు, సింగిల్ లైన్ సెక్షన్ కాబట్టి. సో క్రాసింగ్ ఉంటే కనుక క్రాసింగ్ రికార్డ్ చేసుకున్నాం. అఫీషియల్గా అయితే ఇక్కడ 1 మినిట్ ఆఫ్ స్టాపే ఉంటుంది. సో డిపార్చర్లో కలుసుకుందాం. డబల్ 12 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్ క్లియర్ చేసుకొని ఇప్పుడు 20 మినిట్స్ డిలేతో విష్ణుపురం జంక్షన్ అయితే రీచ్ అయ్యాము. ఇది విష్ణుపురం జంక్షన్ హోమ్ కాలింగ్ నుండి మనం ఎస్సీఆర్లోకి ఎంటర్ అయినట్టే. బిఫోర్ ఇది గుంటూరు డివిజన్ ఉండేది ఎస్సీఆర్లో ఉన్నప్పుడు. ఇప్పుడు జోన్ సపరేట్ అయిన తర్వాత సికింద్రాబాద్ డివిజన్ ఎస్సీఆర్ కిందకి వచ్చేసింది విష్ణుపురం జంక్షన్. ఇక్కడ నుంచి మనం తెలంగాణ స్టేట్ ఎంటర్ అయ్యాము అండ్ అలానే సికింద్రాబాద్ డివిజన్లోకి ఎంటర్ అయ్యాము ఎస్సీఆర్. 1 మినిట్ ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత ఇక్కడ నుండి మనం డిపార్ట్ అవుతాం. సో 133 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్ క్లియర్ చేసుకొని ఇప్పుడు మనం మిర్యాలగూడ రైల్వే స్టేషన్కి 40 మినిట్స్ డిలేతో వచ్చాము. ఎందుకంటే సింగిల్ లైన్ సెక్షన్ కాబట్టి ఎక్కువ క్రాసింగ్స్ పడుతూ ఉంటాయి, డిలే అవుతూ ఉంటుంది. సో 1 మినిట్ ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత మిర్యాలగూడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 నుండి మనం డిపార్ట్ అవుతాం. $171 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్ క్లియర్ చేసుకొని 30 మినిట్స్ డిలేతో మనం ఇప్పుడు నల్గొండ రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే వచ్చాము. 1 మినిట్ ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత ఇక్కడ నుండి డిపార్ట్ అవుతాం. సో 196 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్ క్లియర్ చేసుకొని 30 మినిట్స్ డిలేతో ఇప్పుడు చిట్యాల రైల్వే స్టేషన్కి రీచ్ అయ్యాము. 1 మినిట్ ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత ఇక్కడ నుండి డిపార్ట్ అవుతాం. $228 కిలోమీటర్లు గుంటూరు జంక్షన్ నుండి క్లియర్ చేసుకొని ఇప్పుడు
నాగిరెడ్డిపల్లి రైల్వే స్టేషన్కి అయితే రీచ్ అయ్యాము ప్లాట్ఫామ్ నెంబర్ 1కి. 1 minute ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత ఇక్కడ నుండి మన ట్రైన్ అనేది డిపార్ట్ అవుతుంది. నెక్స్ట్ వెళ్ళి ఆగేది సికింద్రాబాద్ జంక్షన్. సో 281 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్ కవర్ చేసుకొని ఇప్పుడైతే మన పల్నాడు సికింద్రాబాద్ జంక్షన్కి 30 minutes డిలేతో వచ్చింది. సో ప్లాట్ఫామ్ నెంబర్ 3లో ఇంటెక్ తీసుకున్నారు. ఇక్కడ 5 minutes ఆఫ్ అఫీషియల్ స్టాప్ అండ్ క్రూ చేంజ్ తర్వాత మనం ఇక్కడ సికింద్రాబాద్ నుండి డిపార్ట్ అయ్యి వికారాబాద్ వెళ్తాము. సో గుంటూరు జంక్షన్ నుండి 286 కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకొని బేగంపేట రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 2కి అయితే వచ్చాము. ఇక్కడికి రావాల్సిన షెడ్యూల్ టైం కన్నా 30 minutes డిలేతో రీచ్ అయ్యాము. 1 minute ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత బేగంపేట నుండి మనం డిపార్ట్.
సో 290 కిలోమీటర్లు కంప్లీట్ చేసుకొని గుంటూరు జంక్షన్ నుండి ఇప్పుడు మనం సనత్ నగర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చాము. ఇక్కడికి రావాల్సిన షెడ్యూల్ టైం కన్నా 30 మినిట్స్ డిలేతో వచ్చాము. 1 మినిట్ ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత ఇక్కడ నుండి డిపార్ట్ అవుతాం. సో 304 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్ క్లియర్ చేసుకొని 30 మినిట్స్ డిలేతో లింగంపల్లి రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ నెంబర్ 1కి అయితే రీచ్ అయ్యాము. 1 మినిట్ ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత ఇక్కడ నుండి డిపార్ట్ అవుతాం. అందుకని 324 కిలోమీటర్స్ ఫ్రమ్ గుంటూరు జంక్షన్ కంప్లీట్ చేసుకొని 45 మినిట్స్ డిలేతో ఇప్పుడు మనం శంకరపల్లి రైల్వే స్టేషన్కి వచ్చాము. 1 మినిట్ ఆఫ్ అఫీషియల్ స్టాప్ తర్వాత ఇక్కడ నుండి డిపార్ట్ అయిపోతాం. నెక్స్ట్ వచ్చేసి మన డెస్టినేషన్ వికారాబాద్ జంక్షన్లోనే స్టాప్. సో మన ట్రైన్ అయితే ఆగస్టు 15, 1998లో గుంటూరు సికింద్రాబాద్ మధ్య ఒక ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లా రన్ చేశారు. ట్రైన్ని అనౌన్స్ చేయడమే సూపర్ ఫాస్ట్గా అనౌన్స్ చేశారు అండ్ ఇనాగరేట్ కూడా సూపర్ ఫాస్ట్గానే అయింది. ఆ తర్వాత 2013 అక్టోబర్లో మన ట్రైన్ని సికింద్రాబాద్లో ఉన్న ప్లాట్ఫామ్స్ కొరత వల్ల వికారాబాద్ జంక్షన్ వరకు ఎక్స్టెండ్ చేశారు. అప్పటి నుండి మన ట్రైన్ గుంటూరు వికారాబాద్ మధ్య 12747 పల్నాడు సూపర్ ఫాస్ట్గాను, వికారాబాద్ గుంటూరు మధ్య 12748 పల్నాడు సూపర్ ఫాస్ట్గాను రన్ అవుతుంది. సో ఈరోజు జూన్ 22, 2026 మన ట్రైన్ యొక్క ఫస్ట్ ఎల్హెచ్పి రన్ జరుగుతుంది. సో మన ట్రైన్ అయితే టోటల్ 353 కిలోమీటర్స్ కంప్లీట్ చేయడానికి ఎండ్ టు ఎండ్ తీసుకునే టైం వచ్చేసి 6 hours 30 minutes అనమాట. సో యావరేజ్ స్పీడ్ వచ్చేసి 50 km/h ఉంటుంది అండ్ మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి ఐసీఎఫ్లో ఉన్నప్పుడు 110. సో ఈ రోజు నుండి ఎల్హెచ్పి అయింది కాబట్టి మ్యాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 130. బట్ మోస్ట్లీ మన ట్రైన్ రన్ అయ్యే ట్రాక్ మొత్తం సింగిల్ లైన్ అండ్ అలానే 110 మాత్రమే లిమిట్తో ఉండే ట్రాక్ కాబట్టి 110తోనే రన్ అవుతుంది. ఆఫ్టర్ పగిడిపల్లి నుండి మన ట్రైన్ 130 సెక్షన్లోకి ఎంటర్ అవుతుంది. సో మన ట్రైన్కి పల్నాడు అనే పేరు ఎందుకు వచ్చిందంటే మన ట్రైన్ పల్నాడు అనే రీజియన్ గుండా ప్రయాణిస్తుంది అండ్ అలానే పూర్వకాలంలో అది మొత్తం పల్నాటి రాజులు పాలించిన ఏరియా అన్నమాట. సో గుంటూరు డిస్ట్రిక్ట్లో టాప్ పార్ట్లో నార్త్ సైడ్లో ఉండే ప్లేస్ మొత్తం పల్నాడు ఏరియా అని చెప్పి పిలుస్తారు. మన ట్రైన్ ట్రావెల్ చేసే రూట్ కూడా పల్నాడు రీజియన్లో ఉండడం వల్ల మన ట్రైన్కి పల్నాడు అనే నేమ్ని ఇంట్రడ్యూస్ చేశారనమాట.
జస్ట్ 10 మినిట్స్ డిలేతో మనం వికారాబాద్ జంక్షన్కి అయితే రీచ్ అయ్యాము. ఇక్కడికి రావాల్సిన టైం కన్నా జస్ట్ 10 మినిట్స్ డిలేతో వచ్చాము. టోటల్ గుంటూరు జంక్షన్ నుండి మనం ఇక్కడి వరకు 353 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసాము. సో ఇక్కడితో బ్లాగ్ అయితే అయిపోయింది, ఫస్ట్ LHB రన్ ఆఫ్ పల్నాడు. సో నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. సైనింగ్ ఆఫ్ బై రేవన్, బాయ్.